హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఇవాళ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కాదు, ఇవాళ వసంత పంచమి కూడా. ఇవాళ వైజాగ్ డాబా గార్డెన్స్ ఏరియాలోని శ్రీ కశ్యప్ స్కూల్ మనకి ఏదైతే వెనకాల కనిపిస్తుందో అక్కడ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వసంత పంచమి సందర్భంగా. కొన్ని వందల మంది పిల్లలు ఈరోజు ఇక్కడ పూజలు చేస్తున్నారు, పేరెంట్స్ తీసుకొచ్చారు. సో ఈ వసంత పంచమి ఈ విశేషాలు మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా మేము అందిస్తున్నాం. పంతులు గారు నమస్కారం అండి. అసలు వసంత పంచమి అంటే ఏంటి? వసంత పంచమి అంటే ఆ రోజు సరస్వతీదేవి తాలూకు పుట్టినరోజు, జన్మదినం. ఆ రోజుని ఈ పిల్లలందరి చేత కూడా అక్షర స్వీకారం అది చేయించి అంటే స్టార్టింగ్లో వినాయక పూజ చేయించి, అలాగే సరస్వతీదేవి తాలూకు అష్టోత్తరం పూజ చేయించి, అలాగే వర్డ్స్ అన్నీ కూడా రాయిస్తాం. అలాగే ఆ రోజు వసంత పంచమి ఆ రోజులాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగం రావాలి, మంచి భవిష్యత్తులోకి రావాలని, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి, అలాగే వాళ్ళకి సంతానం అన్నీ కూడా కలిగి వాళ్ళ వంశం వృద్ధి చెందాలని ఆ సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ అమ్మవారికి తలపెట్టుకుని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని మనం ఆ పని సక్రమంగా చేయాలి.
ఫ్రెండ్స్, మనతో పాటు ఈ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ సార్ నమస్తే. ఈ పూజ గురించి చెప్పండి, అలాగే ఈ సామూహిక అక్షరాభ్యాసం గురించి చెప్పండి. సార్, మనందరికీ తెలిసినట్టుగా శుద్ధ మాఘమాసం వసంత పంచమి నాడు సరస్వతీదేవి బర్త్డే సందర్భంగా మన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఇదే విధంగా మన స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి 2005 ఆన్వర్డ్స్ కంటిన్యూగా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. దీనికి చాలా మంచి సపోర్ట్ మా పేరెంట్స్ కానీ మీలాంటి మిత్రులు కానీ అందరూ సపోర్ట్ చేస్తుంటారు. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా సుమారుగా ఒక 90 నుంచి 100 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగిందండి. చాలా సంతోషం. ఇది చూస్తుంటే అసలు చాలా కలగా ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధానం కూడా బాగుంది. వీళ్ళకి స్లేట్స్ ఇవన్నీ మీరే ప్రొవైడ్ చేశారు? వీళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రి కావచ్చు, స్లేట్స్ కావచ్చు, తీర్థ ప్రసాదాలు కావచ్చు, అన్నీ కూడా మన స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సో ఈ సంవత్సరం ఎవరైనా మిస్ అయిన పేరెంట్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఖచ్చితంగా మీరు అందరూ యూటిలైజ్ చేసుకోండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. నా పేరు ధరణి సార్. మీ పాప ఎన్ని ఇయర్స్ మీ పాపకి? 3 years. చాలా నాటీ పాపలా ఉంది. అవునా? చాలా చాలా నాటీ. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎలా జరిగిందండి ఇక్కడ? చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అనేసి, కానీ ఎక్స్పెక్ట్ చేయలేంత బాగా చేశారు. మా పెద్ద అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఓకే, పెద్ద అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడు. పెద్ద అబ్బాయి పాప కూడా ఇక్కడే? పాప కూడా ఇక్కడేనండి. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఏ స్కూల్లో ఇంత గ్రాండ్గా చేయడం. ఫస్ట్ టైం నేను చూడడం. మనం ఈ వీడియో అంతా చూసాం కదా. ఈ వీడియోకి స్పెషల్ అట్రాక్షన్ ఈ సరస్వతీదేవి. సో తనతో మాట్లాడదాం. నీ పేరు చెప్పు. మౌనిక. ఏం క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. సో ఈ సరస్వతీదేవి అటైర్లో ఇక్కడ రావడానికి ఐడియా ఎవరు ఇచ్చారు? జ్యోతి బాలమాన్. ఓకే, ఎవరు తయారు చేశారు? నేను మా అత్తయ్య తయారు చేశారు. సో నిజంగా అసలు సాక్షాత్తు సరస్వతీదేవి ఈ ఆవరణలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో ఉన్నాను? ఫ్రమ్ LKG onwards I'm being studying here. Since LKG you are studying here. Till 10th class you will be here only. Yes. All the very best for your future and study well, read well, and you look very great and just like an angel here. For your compliment. Thank you so much. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.